భారతదేశ రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, దేశ ప్రజలకు రక్షణ కల్పించే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శిలా విగ్రహానికి వివిధ దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రూపంలో ఈ దేశానికి చేసిన మహోన్నత సేవలను స్మరించి నేటి తరానికి వారి త్యాగాలను తెలియజేసి వారి స్ఫూర్తిని నింపాలని పేర్కొన్నారు. నేడు రాజ్యాంగంపై అనేక రూపాల్లో దాడి మొదలైందని, రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన పాలకులు తప్పుదోవ పట్టించి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, దీనిని దేశంలోని ప్రజలు అందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుండే రాజ్యాంగంపై వివిధగా పాఠ్యాంశాలను బోధించాలని, హక్కులు బాధ్యతలు అందరికీ తెలిసేలా చేయాలని కోరారు. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ సంస్థలు అప్పచెప్పి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగం ప్రకారం పేదలకు రావాల్సిన హక్కులకు గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున యావత్ దేశాన్ని సమైక్యంగా ఉంచే రాజ్యాంగాన్ని దేశంలోని ప్రజలందరూ ఐక్యంగా కాపాడుకుని వేర్పాటువాదులను తిప్పికొట్టాలని కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాల బాధ్యులు, ప్రతినిధులు, సర్వశ్రీ సీనియర్ అడ్వకేట్ జవహర్ ఏ రామేశ్వరరావు, డాక్టర్ కె భానుమతి, టి నూకరాజు, బి కుమార్, ప్రభాకర్ వర్మ, పి వీరబాబు, కెఎంఎంఆర్ ప్రసాద్, ఎన్ పెద్దిరాజు, జి కుమార్, పి రామారావు, బి కామేశ్వరరావు, కె శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. అధిక సంఖ్యలో సంఘాల సభ్యులు పాల్గొని మహానేతకు ఆయన సహచరులకు నివాళులర్పించారు. చెప్పారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ రాజ్యాంగం ముందు మన చరిత్ర ఏమిటి, ఈ రాజ్యాంగం ముందు ఎందుకు అవసరమైంది, అందులో మనమే చేయవలసిన అవసరం ఏముంది అని ఆలోచన చెయ్యండి. ఎందుచేతనంటే గత చరిత్ర చూసినట్లయితే ఈ దళిత బడుగు బలహీన వర్గాల ముస్లింలు, క్రైస్తవులు వీళ్ళందరూ స్థాయి ఏమిటి, వాళ్ళని ఎలా చూసింది సమాజం, ఈ రకమైన ఇప్పటికీ కూడా చర్చలు బదులు కొడుతున్నారు. రాజ్యాంగంలో మత సామరస్యం ఉన్నది, అయినప్పటికీ చర్చలు బదులు కొడుతున్నారు, అయినప్పటికీ మసీదులు బదులు కొడుతున్నారు. కానీ మనం మాత్రం ఎక్క సాటి మీదకి రాలేకపోతున్నాం, ముస్లింలు రాలేకపోతున్నారు, క్రైస్తవులు రాలేకపోతున్నారు. అంచేత ఈ రాజ్యాంగం ఆవశ్యకత అందరికీ తెలియాలని ఓ పుస్తకం రాసినటువంటి మరి జన విజ్ఞానవేది వారికి నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్. నిజం ఏమిటంటే, ఎవరైతే సభ్యులందరూ మేధావులందరూ ఏకమై ఈ దేశంలో ఈ రాజ్యాంగాన్ని సమర్పించడానికి ముందు యావత్ భారతదేశ చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు, దురాచారాలు, ఏదైతే అంటరానితనం, అనేక దురాచారాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఈ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొంది ఏ విధంగానైతే పెద్దల మేధావులు మనకి ఈ రాజ్యాంగాన్ని సమర్పించారో ఆ రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం, కాపాడుకోవాల్సిన అవసరం, దాన్ని అమలు చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద బాధ్యతగా ఉంది. ఈ విషయంలో ఈనాటి కాలంలో ఈ రాజ్యాంగం మీద జరుగుతున్న దాడుల పట్ల కూడా మనం అందరూ ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం కూడా వస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదేమైనప్పటికీ ఈ రోజు ఒక పవిత్ర దినం భారతీయులందరికీ, భారత పౌరులందరికీ. ఈ ప్రయత్నాలను ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు అడుగడుగున అడ్డుకట్ట వేస్తూ ఐక్యతను కొనసాగిస్తూ ఈ దేశాన్ని సమైక్య దిశగా ముందుకు సాగించడానికి వారి యొక్క ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నటువంటి తంతులను అందరూ గమనిస్తా ఉన్నారు. వారు తాత్కాలికంగా ఈ రోజు దేశాన్ని ఆలోచి, కానీ అంతిమంగా ఈ దేశం సమైక్యతను కోరుకునే దేశం. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్న గొప్పది భిన్నత్వంలో ఏకత్వం. ఆ భిన్నత్వంలో ఏకత్వం ఈ భారతదేశాన్ని నిలబెడుతుంది. భారత రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇది చాలా కాలం పట్టిందని కొంతమంది భావించవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఉపన్యాసాల్లో గమనిస్తే ఆస్ట్రేలియా రాజ్యాంగం 9 సంవత్సరాలు పట్టింది. ప్రపంచంలో పెద్ద నాగరికత దేశం అమెరికా అవ్వచ్చుగాక, కానీ అమెరికా కంటే ముందే భారతదేశంలో బుద్ధుని యొక్క ఆలోచనలతో పార్లమెంటరీ వ్యవస్థ, చర్చించుకునే వ్యవస్థ, సమన్వయం చేసుకునే వ్యవస్థ భారతదేశం సొంతంగా రూపొందించుకున్నది అనే విషయాన్ని కూడా ఆయన రాజ్యాంగాన్ని ప్రజెంట్ చేసినప్పుడు చెప్పిన విషయం మనం గమనించవచ్చు. ముస్లింలందరికీ పాకిస్తాన్ ఇచ్చారు కానీ హిందువులకు హిందుస్థాన్ ఇవ్వలేదు అని బాధపడే వాళ్ళు ఈరోజు పాలనలో ఉన్నారు. అంటే వాళ్ళ లక్ష్యం, వాళ్ళు పదే చెప్పేది హిందూ రాష్ట్ర అఖండ భారత్ అని చెప్తూ ఉంటారు. ఆ లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారని గుర్తుంచుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో గాంధీ బొమ్మను ఉపయోగించినా, అంబేద్కర్ గారిని రాజ్యాంగం పేరుతో గౌరవించినా అది తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప గత ఎన్నికల్లో వారు కోరుకున్నట్టుగా 400 స్థానాలు వచ్చుంటే పరిపాలన ఈ పద్ధతిలో ఉండేది కాదని కూడా మనం గమనించాలి.
భారత రాజ్యాంగం ప్రవేశిక మొదటి పదంలోనే దీని విశిష్టత ఉంది. చాలా చర్చ జరిగింది. ఈ రాజ్యాంగం భగవంతుడి ద్వారా మనకు వచ్చిందని చెప్పాలని చాలా మంది పట్టుబట్టారు. కానీ అంబేద్కర్ గారు ఉపయోగించిన పదం భారత ప్రజలమైన మేము మాకు మేమే సమర్పించుకుంటున్నాం. మీరు రాసిన రాజ్యాంగాన్ని మేము కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. అయితే దురదృష్టవశాత్తు బీజేపీ అనే మహమ్మారి సుప్రీంకోర్టు జడ్జిల్ని భయపెట్టి వాళ్ళకు అనుకూలంగా తీర్పుల్ని తీసుకుని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఉంది. కాబట్టి నేను మా పెద్దలందరూ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. నేను ఎక్కువ మాట్లాడను. నా డిమాండ్ మాత్రం ఒకటే, కేరళ, కర్ణాటక ఈ ప్రదేశాల్లో రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసినట్టు మొత్తం ఇండియా వేడిగా ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలి. అలాగే వెరీ గుడ్ ప్రపంచంలో అతిపెద్ద దేశమైన అమెరికాలో బ్యాలెట్ పేపర్ వాడతారు ఓటుకి, కానీ మన ఇండియాలో వీళ్ళు ఈవీఎంల మిషన్లు పెట్టి ఓటింగ్లు వాళ్ళే వేసుకుంటున్నారు. కాబట్టి ఇది బ్యాలెట్ పేపర్ మీద ఓటింగ్ వేసుకునేలాగా ఈవీఎంలు రద్దు చేయాలని రెండో డిమాండ్ నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు రామేశ్వరరావు గారికి, మిగతా తదితర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక జైబులు తెలియజేస్తాను.